నేడు వరంగల్ జిల్లాకు డీజీపీ మహేందర్ రెడ్డి రానున్నారు. హనుమకొండలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్న తరుణంలో డీజీపీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొందరు మావోయిస్టు పార్టీకి చెందిన ఉన్నత శ్రేణి నాయకులు నగరానికి వచ్చినట్టు వార్తా దావనంలా వ్యాపించడంతో నగరం ఉలిక్కిపడింది. ఈ తనిఖీల్లో 6 మావోయిస్టు పార్టీ నాయకులు చిక్కిన కథనాలు వచ్చిన నేపథ్యంలో డీజీపీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పర్యటనలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మిస్తున్న భవనాన్ని డీజీపీ పరిశీలించనున్నారు. నేడు వరంగల్ జిల్లాకు డీజీపీ మహేందర్ రెడ్డి రానున్నారు. హనుమకొండలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్న తరుణంలో డీజీపీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొందరు మావోయిస్టు పార్టీకి చెందిన ఉన్నత శ్రేణి నాయకులు నగరానికి వచ్చినట్టు వార్తా దావనంలా వ్యాపించడంలో నగరం ఉలిక్కిపడింది. తనిఖీల్లో 6 మావోయిస్టు పార్టీ నాయకులు చిక్కుకున్న కథనాలు వచ్చిన నేపథ్యంలో డీజీపీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పర్యటనలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మిస్తున్న భవనాన్ని డీజీపీ పరిశీలించనున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ. థ్యాంక్ యూ ప్రసన్న. రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు హనుమకొండ నగరానికి చేరుకోనున్నారు. ఇటు అయితే ఏదైతే మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల ద్వారా ఏంటంటే ఇటు మధ్యాహ్నం వరంగల్ లో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించున్నారు. ఇటు కమిషనరేట్ ఆవరణలో నూతనంగా నిర్మించబడుతున్న భవనాన్ని కూడా పరిశీలించనున్నారు డీజీపీ. అయితే ఇప్పటికే పోలీసు వర్గాల ద్వారా కూడా మనకు తెలుస్తున్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది. అయితే మొత్తంగా ఇటు డీజీపీ పర్యటనకు సంబంధించి కూడా మధ్యాహ్నం అనంగూడలోనే లంచ్ ఏర్పాటు చేశారు. ఆ లంచ్ ముగించుకున్న తర్వాత అనంగూడలో ఉన్న కాజిపేట ఎన్ఐటీలో జరిగే అల్లు మినీ కార్యక్రమంలో కూడా డీజీపీ పాల్గొనున్నారు. అయితే పలువురిని ఏదైతే ఎన్ఐటీకి సంబంధించిన విద్యార్థులను కూడా పలువురిని సత్కరించనున్నారు. అయితే ఈ కార్యక్రమం సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటికే ఇటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సిపి డాక్టర్ తరుణ్ జైషి ఆధ్వర్యంలో మొత్తం భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే కమిషనరేట్ పోలీసు విభాగాల్లో కూడా అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యంగా మనకు తెలిసిన సమాచారం మేరకు అయితే ఏదైతే పోలీసులలో మావోయిస్టులు ఉన్నారో ఏదైతే మావోయిస్టులు అరెస్ట్ చేశారో పోలీసులు, ఈ మావోయిస్టులకు సంబంధించి కూడా ఒక కీలక నేత డీసీఎం క్యాడర్ కు సంబంధించిన మావోయిస్టు కీలక నేత ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే వారిని ఇప్పటికే గత 3 రోజుల నుండి కూడా రహస్యంగా వారిని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి వరంగల్ కు వస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది, దేనికి సంబంధించి వరంగల్ కు వస్తున్నారు, అయితే మావోయిస్టులకు సంబంధించిన కీలక నేత ఉన్నారా లేకుంటే ఇంకేమైనా విధ్వంసాలకు సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించి ఏమన్నా పోలీసు వర్గాలు కనుగొన్నారనే అంశాలకు సంబంధించి మాత్రం కొంత వరంగల్ జిల్లాలకు డీజీపీ మహేందర్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొందని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే 6 మావోయిస్టులకు సంబంధించి కూడా ఆ 6 మావోయిస్టులు కావచ్చు ఇటు సానుభూతి పనులు కూడా దాదాపుగా ఇటు వీరందరూ కూడా పోలీసు అదుపులో ఉన్నారు. అయితే ఈ మావోయిస్టులకు సంబంధించి ఏమన్నా కీలక సమాచారాలు తెలిసిందా, దానికోసమే డీజీపీ మహేందర్ రెడ్డి నేరుగా వరంగల్ వస్తున్నారా అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.